ప్రిజర్వేటివ్ మెథడ్స్ ఆఫ్ స్టాక్ కల్చర్. సో స్టాక్ కల్చర్ అంటే ఏంటి? కల్చర్ మీన్స్ విచ్ విల్ బీ యూజ్ ఫర్ ద గ్రోత్. ఏవైనా సరే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ సెల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, ఇఫ్ వీఆర్ మేకింగ్ దెమ్ టు గ్రో, వాటిని గ్రో అయ్యే విధంగా చేస్తున్నామంటే వాటిని కల్చర్ అంటాం. అటువంటి కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కల్చర్స్ని చాలా కాలం వరకు స్టోర్ చేసి పెట్టడాన్ని మనం ప్రిజర్వేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, ద యాక్ట్ ఆఫ్ యూజింగ్ డెలిబరేట్ అండ్ వెల్ డిజైన్డ్ మెథడాలజీస్ టు మెయింటైన్ ద కల్చరల్ హెరిటేజ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. సో చూడండి ఇక్కడ స్టాక్ కల్చర్, ఓకే, ప్రిజర్వేషన్ ఆఫ్ స్టాక్ కల్చర్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద కల్చర్ మెటీరియల్ ఏదైనా కావచ్చు, దాన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో, ఓకే, ఒక ప్రాపర్ పద్ధతిగా దాన్ని స్టోర్ చేసి ఐదర్ ఫర్ ద పాస్ట్, పూర్వం నుంచి ప్రజెంట్ అవసరాలకు అనుగుణంగా కానీ లేదంటే ఫ్యూచర్ జనరేషన్స్ అవసరాల గురించి కానీ దాన్ని ఎక్కువ కాలం దాన్ని మనం ఉంచుతున్నాము అంటే దాన్ని మనం ఏమంటున్నామంటే ప్రిజర్వేషన్. ఓకే, ప్రిజర్వేషన్ మెథడ్స్ ఆఫ్ ద స్టాక్ కల్చర్. అసలు స్టాక్ కల్చర్ అంటే ఏంటి? సో చూడండి, స్టాక్ కల్చర్ ఈజ్ ద ఫ్రోజన్ అండ్ దెన్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ బై ద సబ్లిమినేషన్ ఫ్రమ్ ద ఐస్ యాజ్ వేపర్. ఫస్ట్ వీఆర్ డూయింగ్ దట్. ఏం చేస్తున్నాం మనము? ఫస్ట్ వాట్ ఎవర్ ద మెథడ్ cultured material, whatever the culture material, first we are making them to freeze. After that we are taking out of the all the water form in the ice as a vapor రూపంలో దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, కల్చర్ మెటీరియల్ని దాన్ని ఐస్ గడ్డలాగా అయ్యే విధంగా ఫ్రోజన్ చేస్తున్నాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని వేపర్స్ రూపంలో, సబ్లిమినేషన్ పద్ధతిలో వేపర్స్ రూపంలో దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసివేస్తున్నాము. ఈ పద్ధతిని మనం ఏమంటున్నామంటే స్టాక్ కల్చర్ అంటున్నాం. సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ద, ఇక్కడ చూడండి మీకు టెస్ట్ ట్యూబ్స్, డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా హౌ దే ఆర్ ఫార్మింగ్ ద కల్చర్. ఓకే, కల్చర్ ఎలా చేస్తారు అండ్ హౌ ఇట్ విల్ బీ గ్రోత్. ఓకే, గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కానీ సెల్స్ కానీ ఎలా జరుగుతాయి అంటే ఈ కల్చరు. ఇలాంటి కల్చర్ మెటీరియల్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వీఆర్ ప్రిజర్వింగ్ దెమ్. సో వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్? ఓకే, మెథడ్స్ ఆర్ రీఫ్రిజిరేషన్, immersion of slant culture in the mineral oil, freezing, preservation in the soil, and lyophilization or freeze drying. సో ఫస్ట్ అంటే రీఫ్రిజిరేటర్లో పెట్టి కొంతకాలం దాన్ని స్టోర్ చేయడం. లేదు అంటే ఇమర్షన్ ఆఫ్ ద స్లాంట్ కల్చర్ ఇన్ ద మినరల్ ఆయిల్లో మనం దాన్ని ముంచి కొంతకాలం స్టోర్ చేయడం. లేదు అంటే ఫ్రీజ్ చేయడం, కంప్లీట్గా అది ఐస్ లాగా అయ్యే విధంగా ఫ్రీజ్ చేయడము. లేదా ప్రిజర్వేషన్ ఇన్ ద సాయిల్. ఓకే, సాయిల్ అంటే మనకు తెలుసు కదా, మట్టి. ఓకే, వీఆర్ మేకింగ్ ద కల్చర్ టు స్టోర్ ఫర్ ఏ లిటిల్ టైమ్ ఇన్ ద సాయిల్లో కొంతకాలం అది స్టోర్ అయ్యే విధంగా చేస్తున్నాము. అండ్ లియోఫిలైజేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ విచ్ వీఆర్ యూజింగ్ ప్రజెంట్ కండిషన్స్ ఫర్ స్టోరింగ్ ద కల్చర్ మెటీరియల్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. ఓకే, ఎక్కువ కాలం మనము కల్చర్స్ని స్టోర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏంటంటే లియోఫిలైజేషన్ లేదంటే ఫ్రీజ్ డ్రైయింగ్. ఫస్ట్ ఫ్రీజ్ చేసి తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని తీసేస్తున్నాం, దాన్నే ఫ్రీజ్ డ్రైయింగ్ అంటారు. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద రీఫ్రిజిరేటర్. ఓకే, రీఫ్రిజిరేషన్ అంటే ఏంటి? ఇనాక్యులేషన్ ద ఆర్గానిజం ఇన్ ద అగార్ స్లాండ్. ఫస్ట్ ఏం చేస్తున్నాము, అగార్ స్లాండ్లో దాన్ని ఇనాక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, అండ్ కల్చర్ స్టోర్డ్ అట్ ద లో టెంపరేచర్ ఆఫ్ 4 degrees Celsius. అండ్ తర్వాత ఆ ఇనాక్యులేషన్ చేసిన స్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాము, వీఆర్ కీపింగ్ ద టెంపరేచర్ ఆఫ్ 4 degrees Celsius. ఓకే, 4 degrees Celsius దగ్గర దాన్ని స్టోర్ చేసి పెడుతున్నాం. కెన్ ప్రిజర్వ్ ఇన్ దిస్ మెథడ్ ఫర్ 4 to 5 months. ఈ పద్ధతి ద్వారా మనం ఎంతకాలం స్టోర్ చేయొచ్చు అంటే 4 to 5 months వరకు చేయొచ్చు. దీస్ కల్చర్స్ ఆర్ పీరియాడికల్లీ ట్రాన్స్ఫర్డ్ టు ద ఫ్రెష్ మీడియా ఇఫ్ యూ వాంట్ టు ప్రొలాంగ్ ద టైమ్ పీరియడ్. ఇప్పుడు 4 to 5 months అన్నాం, దానికంటే మనం ప్రొలాంగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ కల్చర్ మెటీరియల్ని మనం ఏం చేయాలి, మళ్ళీ కొత్త స్లాంట్లోకి లేదంటే కొత్త మీడియా, ఓకే, ఫ్రెష్ మీడియంలోకి దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇమర్షన్ ఆఫ్ స్లాంట్ కల్చర్ ఇన్ మినరల్ ఆయిల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కల్చర్ని మినరల్ ఆయిల్లో ఇమర్షన్ అంటే దాంట్లో ముంచడం. ఓకే, ఇమర్షన్ చేసి అది స్టోర్ అయ్యే విధంగా కానీ లేదంటే పారాఫిన్ వ్యాక్స్లో దాన్ని డిప్ చేసి కానీ దాన్ని సేవ్ చేయడం అనమాట. చూడండి, కల్చర్స్ ఆర్ కవర్డ్ విత్ స్టెరైల్ మినరల్ ఆయిల్ ఆర్ డిప్డ్ ఇన్ ఏ పారాఫిన్ వ్యాక్స్.
వ్యాక్స్ అంటే మనకు తెలుసు కదా, మైనం లాంటిది. ఓకే, అలాంటి దాంట్లో మనం డిప్ చేసైనా ఉంచుతున్నాము, లేదు అంటే మినరల్ ఆయిల్ డ్రాప్ దాని చుట్టూ వేసి దాని మీద అంతా వేసి అది కవర్ అయ్యే విధంగా ఉంచి దాన్ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, ప్రిజర్వ్డ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, 2, 3, 4 ఇయర్స్ అట్లా కొన్ని ఇయర్స్ వరకు ఈ పద్ధతిలో మనము దాన్ని స్టోర్ చేయొచ్చు. అండ్ ఫ్రీజింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫ్రీజింగ్ అట్ 20 degrees Celsius ఆర్ డ్రా ఫ్రీజ్ టు, ఇక్కడ మైనస్ పడలేదు, సారీ, ఫ్రీజింగ్ అట్ -20 degrees Celsius. ఫ్రీజింగ్ అవ్వాలి అంటే మనకు -డిగ్రీసే కావాలి. ఓకేనా, ఇక్కడ మైనస్ పడలేదు. సో చూడండి, ఫ్రీజింగ్ అట్, ఓకే, here we are freezing at -20 degrees Celsius or in drop freeze at -60 degrees Celsius. ఓకే, మనం ఫ్రీజింగ్ ఎక్కడ చేయమంటున్నారు, ఎంత టెంపరేచర్ దగ్గర, -20 degrees Celsius దగ్గర. లేదు అంటే డ్రాప్ ఫ్రీజ్, కంప్లీట్గా డ్రాప్ ఫ్రీజ్ అవ్వాలి అంటే -60 degrees Celsius దగ్గర దాన్ని ఫ్రీజ్ చేసి మనము ఈ కల్చర్ని స్టోర్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఫ్రీజింగ్. సో ఇక్కడ చూడండి, ఫ్రీజ్, ఓకే, డీపర్ ఫ్రీజ్లో మనం పెట్టి దాన్ని ఫ్రీజ్ అయ్యే విధంగా చేసేస్తున్నాం. నెక్స్ట్, ప్రిజర్వేషన్ ఇన్ సాయిల్. సాయిల్లో ప్రిజర్వేషన్ చేయడం ఎలా? సాయిల్ అంటే మనకు తెలుసు కదా, మట్టి. సో మనకు ఆల్రెడీ తెలుసు, మట్టి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ విల్ హ్యాబిచుయేటెడ్ కదా, ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హ్యాబిచుయేటెడ్ ఎక్కడ అవుతాయంటే సాయిల్లోనే. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే సాయిల్ కూడా ఎలాంటిది అయి ఉండాలి అంటే మంచి సారవంతమైన, ఓకే, హెరిటేజింగ్ కెపాసిటీ కలిగినటువంటి సాయిల్ని తీసుకోవాలి. ఓకే, అలాంటి సాయిల్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే మిక్స్ ద సాయిల్ విత్ 1% డెక్స్ట్రోజ్ సొల్యూషన్. ఓకే, ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే 1% డెక్స్ట్రోజ్ సొల్యూషన్ని కలపాలి. ఆ సాయిల్ ఏదైతే మనం తీసుకున్నామో అది కూడా సారవంతమైన మంచి. ఓకే, తర్వాత దాన్ని డెక్స్ట్రోజ్ కలిపిన తర్వాత మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టెరైల్ సాయిల్ బై బాయిలింగ్ ఫర్ 15 minutes. ఓకే, ఆ బాయిలింగ్ చేయాలంట. ఓకే, ఆ సాయిల్ విచ్ ద సాయిల్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ ద కల్చర్ దట్ హ్యాస్ టు బీ స్టెరిలైజ్డ్ బై ద బాయిలింగ్ ఫర్ 15 minutes అండ్ ఆటోక్లేవ్ ఫర్ 1 hour ఇన్ కాన్సిక్వెంట్ డేస్. ఓకే, కన్సిక్వెంట్గా అలా ఆల్టర్నేట్ డేస్ లాగా మనము కొన్ని రోజుల వరకు దాన్ని అలా స్టెరైల్ చేయాలి. వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ దేర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పోర్ లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ టు. మైక్రో ఆర్గానిజమ్సే కాదు, స్పోర్స్ లాంటివి కూడా ఏమీ లేవని కన్ఫర్మేషన్ అవ్వాలి మనకి. అప్పటి వరకు దాన్ని స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. ఎలా చేయమంటున్నారు, 15 minutes బాయిలింగ్ అండ్ 1 hour ఆటోక్లేవ్, అలా ఓకే కన్సిక్వెన్స్ డేస్ చేయాలి. ఆఫ్టర్ స్టెరిలైజింగ్ మిక్స్ ద ఆర్గానిజం విత్ ద సాయిల్. ఫస్ట్ తర్వాత ఏదైతే కల్చర్ని మనము స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ కల్చర్ని ఆ సాయిల్లో కలపాలి. తర్వాత స్టోర్ ఇలా చేయడం ద్వారా, ఓకే, ఆ సాయిల్లో మిక్స్ చేసి దాన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏం అవుతుంది, వీ కెన్ స్టోర్ ఫర్ సెవరల్ మంత్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మంత్స్ వరకు మనం దాన్ని సేవ్ చేయొచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ద lyophilization or freeze drying. Okay, it is the most important technique. Nowadays we are using the method is lyophilization. Okay, is a process in which a culture is dried under the vacuum and low temperature. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము కల్చర్ని డ్రై చేస్తున్నాము అండ్ వాక్యూమ్ చేస్తున్నాము అట్ ద లో టెంపరేచర్ -60 degrees. The culture usually freeze dried in ampoules. ఓకే, ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం. ఆ కల్చర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని కంప్లీట్గా ఐస్ ఫామ్లోకి మార్చుతాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ని వాక్యూమ్ ద్వారా తీసేస్తున్నాం. ఓకే, వాక్యూమ్ ద్వారా తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత దాన్ని మనం దేంట్లో యూజ్ చేస్తున్నాము, యూజువల్లీ మనం ఫ్రీజ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తున్నాం ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే యాంపుల్స్ ఆర్ వైల్స్. ఓకే, యాంపుల్స్ ఆర్ స్మాల్, లైట్, ఈజీ టు డిస్పాచ్. ఎందుకు ఇక్కడ మనము యాంపుల్స్ని ప్రిఫర్ చేస్తున్నామంటే అవి చిన్నవిగాను అండ్ వెరీ లైట్గా ఉంటాయి అండ్ ఈజీ టు డిస్పాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి యాంపుల్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సచ్ కల్చర్ స్టోర్డ్ ఫర్ 20 years వితౌట్ ఎఫెక్టింగ్ వయబిలిటీ ఇఫ్ కెప్ట్ అట్ 4 degrees Celsius. చూడండి, ఈ పద్ధతి ద్వారా స్టోర్ చేస్తే మనకి అప్ టు 20 years వరకు కూడా ఏదైతే కల్చర్ కానీ సెల్ కానీ మైక్రో ఆర్గానిజం కానీ మనం స్టోర్ చేయాలి అనుకుంటున్నామో దాని ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ని కోల్పోకుండా వితౌట్ లాసింగ్ అండ్ వితౌట్ డ్యామేజింగ్ ద ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, దాని వయబిలిటీ అనే దానికి ఇంత కూడా ఎఫెక్ట్ కాకుండా అది కూడా ఎక్కడైతే మనము 4 degrees Celsius దగ్గర స్టోర్ చేస్తే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది.
So culture is frozen and then water is removed by the sublimation from the ice as vapor. ఓకే, ఈ డ్రై ఫ్రీజింగ్లో లేదంటే లయోఫిలైజేషన్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ కల్చర్ని ఫ్రోజన్ చేస్తున్నాం, ఐస్ లాగా మార్చుతున్నాం. ఆ తర్వాత దాంట్లో వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్లిమినేషన్ ద్వారా వేపర్స్ రూపంలో మనం దాన్ని తీసేస్తున్నాం. అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్రీజ్ డ్రైడ్ మెటీరియల్ ఈజ్ వెరీ ర్యాపిడ్ యాజ్ ద ఒరిజినల్ షేప్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్రిజర్వ్డ్ వితౌట్ ఎనీ డ్యామేజ్. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఆ ఫ్రీజ్ డ్రై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది త్వరగా మనం స్టోర్ చేయడానికి త్వరగా అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని ఒరిజినల్ షేప్ కానీ దాని క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ అవ్వవు. ఓకే, ఈ లయోఫిలైజేషన్లో వచ్చేసరికి స్టేజెస్. ఓకే, దేర్ ఆర్ 6 స్టేజెస్ ఫర్ ఫ్రీజ్ డ్రైయింగ్. ఓకే, ఒక మెటీరియల్ని మనము ఫ్రీజ్ డ్రైయింగ్ చేయాలి అంటే దాంట్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, ప్రీ డ్రైయింగ్ కల్చర్ రిక్వైర్మెంట్, ప్రీ డ్రైయింగ్ కల్చరల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ యాంపుల్ ప్రిపరేషన్, హార్వెస్టింగ్ ద కల్చర్, ప్రైమరీ డ్రైయింగ్, సెకండరీ డ్రైయింగ్, ఓపెనింగ్ ఆఫ్ యాంపుల్స్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద కల్చర్. సో ఫస్ట్ విల్ గో టు ద, ఇక్కడ చూడండి లిక్విడ్ ఫార్మేషన్లో ఫ్రీజ్, తర్వాత దాన్ని డ్రై వేపర్స్ తీసేస్తున్నారు, వేపర్స్ తీసేసిన తర్వాత దాన్ని సీల్ చేస్తున్నారు. ఓకే, చూడండి ప్రీ డ్రైయింగ్ కల్చర్ రిక్వైర్మెంట్స్, కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే కల్చర్ని మనం తీసుకున్నామో దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇంకించా పెంచే విధంగా అనమాట కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ప్రీ డ్రైయింగ్ ఏజెంట్స్ ఈజ్ మోస్ట్లీ ఎయిర్. ప్రీ డ్రైయింగ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఎయిర్నే యూజ్ చేస్తాం, అది డ్రై అవ్వడానికి. మనకు తెలుసు కదా, జనరల్గా మనము వాట్ ఎవర్ ద క్లాత్స్ వీ హ్యావ్ వాష్డ్ వీ విల్ మేక్ దెమ్ టు డ్రై విత్ ద ఎన్విరాన్మెంటల్ ఎయిర్, ఎన్విరాన్మెంటల్ సన్లైట్, రైట్. మనం అందులో ఉండే వాటర్ని తీసేయడానికి క్లాత్స్ ఉతికిన తర్వాత మనం ఏం చేస్తాం, నార్మల్గా ఎన్విరాన్మెంట్లో వచ్చే ఆ గాలికి ఆరబెడతాం. ఇక్కడ కూడా ప్రీ డ్రైయింగ్ ఏంటి అంటే ఫస్ట్ మన ఎన్విరాన్మెంటల్ ఎయిర్ అయితే ఉందో దానికి ఆరే విధంగా చేయడం. ఓకే, అదే మనకి ఎరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఎరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఎనరోబిక్. ఎరోబిక్ అంటే ఏంటి అంటే విచ్ కెన్ లీవ్ విత్ ద ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ ఉంటే బ్రతికేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఎరోబిక్ అని, ఆక్సిజన్ లేకుండానే బ్రతికేటటువంటి వాటినేమో అనరోబిక్ అంటారు. ఇక్కడ ఎరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే వాటిని ఎందులో డ్రై చేయాలి, కార్బన్ డైఆక్సైడ్లో, CO2. ఎందుకంటే అది ఆక్సిజన్కి అది ఇంకింత గ్రోత్ అవుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్కి చేయాలి. ఫర్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అయితేనేమో 95% H2 హైడ్రోజన్ and 5% carbon dioxide needed to be maintained. నెక్స్ట్ కమింగ్ టు ద యాంపుల్ ప్రిపరేషన్. ఫస్ట్ దాన్ని నువ్వు కాన్సన్ట్రేషన్ చేసావు, ప్రైమరీ డ్రైయింగ్ ప్రీ డ్రైయింగ్ చేసేసావు ఎన్విరాన్మెంటల్ ఎయిర్కి. అంటే ఆ మైక్రో ఆర్గానిజం ఎనరోబికా అన్ఎనరోబికా అని చూసి దాన్ని బట్టి మనము దాన్ని డ్రై అప్ చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ కల్చర్ని పెట్టడానికి మనకు ఒక యాంపిల్ కావాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద యాంపుల్ ప్రిపరేషన్ చేయాలి. యాంపిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ న్యాచురల్ గ్లాస్ ఓన్లీ. మనం సెలెక్ట్ చేసుకునే యాంపిల్స్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ ద న్యాచురల్ గ్లాస్ అండ్ ఇంటర్నల్ డయామీటర్ 6 mm with little constriction at the mouth, contain 0.1 to 0.3 ml of culture. సో మనం చూస్ చేసుకునే యాంపిల్స్ ఎలా ఉండాలంటే దాని లోపటి డయామీటర్, ఓకే, దాని లోపటి డయామీటర్ అంటే ఇంటర్నల్ స్పేస్ అనేది 6 mm ఉండాలి. అలాగే నెక్ దగ్గర కొంచెం దగ్గరికి ఉండాలి. ఓకే, నెక్ దగ్గర కొంచెం దగ్గరకు అవ్వాలి ఆ యాంపుల్. అండ్ దాంట్లో ఎంత కంటెంట్ పడాలి అంటే 0.1 to 0.2 ml కల్చర్ పడే అంతదిగా ఉండాలి. ఓకే, డిస్ఇన్ఫెక్టెడ్ విత్ ద 2% HCl, రిన్స్ విత్ ద డిస్టిల్ వాటర్ అండ్ డ్రైడ్. ఫస్ట్ దాన్ని ఎలా క్లీన్ చేయమంటున్నారు, డిస్ఇన్ఫెక్షన్ ఏమో 2% HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్లో దాన్ని రిన్స్ చేయాలి. ఆ తర్వాత డిస్టిల్ వాటర్తో కడగాలి. ఆ తర్వాత అది ఆరిపోయే విధంగా చేయాలి. అలా చేసిన తర్వాత ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ ఆన్ విచ్ ద నెంబర్ ఆఫ్ డిజిగ్నేటెడ్ ద కల్చర్ ఇన్ టైపింగ్ ద ఇంట్రడ్యూస్డ్ ద వైల్. ఆ వైల్ లోపలికి ఓకే స్ట్రిప్ పేపర్ ఏదైతే ఉంటుందో స్ట్రిప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ దాన్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేయాలి, పంపించాలి. యాంపిల్స్ ఆర్ ప్లగ్డ్ విత్ ద కాటన్ వూల్ అండ్ దెన్ స్టెరిలైజ్డ్ ఇన్ ద ఆటోక్లేవ్. అదే పేపర్ అందులో పెట్టిన తర్వాత ఏం చేయాలట, దానిపైన నెక్ ఏదైతే ఉందో కొంచెం కన్స్ట్రిక్టెడ్గా దాని మీద ఆ కాటన్ని
కాటన్ వూల్ పెట్టి ఆ మౌత్ని క్లోజ్ చేసి ఆ తర్వాత దాన్ని ఆటోక్లేవ్ చేయాలి. ఓకే, ఆ విధంగా. సో ఇక్కడ చూడండి, మనము యాంపుల్ అని కానీ వైల్ కానీ, ఓకే, దిస్ ఈస్ ద యాంపుల్. సో ఇది ఎలా ఉంది చూడండి, లోపల డయామీటర్ వచ్చేసరికి 6 mm అడిగారు. అలాగే నెక్ దగ్గర కొంచెం కన్స్ట్రిక్టెడ్గా ఉండాలి. దానిపైన కాటన్ పెట్టి మనము ఆటోక్లేవ్ చేసుకోవాలి. హార్వెస్టింగ్ ద కల్చర్. సో హార్వెస్టింగ్ ద కల్చర్ అంటే దాంట్లో కల్చర్ని గ్రో అయ్యే విధంగా చేయడం. కల్చర్ గ్రో ఆన్ అగార్ స్లోప్ of appropriate medium is harvesting after 3 to 5 days of the incubation. For harvesting the suspending fluid of about 2 ml added. సో ఏం చేయమంటున్నారు ఇక్కడ, కల్చరు ఏదైతే అగార్ స్లాంట్లో, ఓకే, అగార్ స్లోప్లో మనము చేసింది ఏదైతే ఉందో అప్రాప్రియేట్ మీడియము, దాన్ని మనం దీంట్లోకి తీసుకొని దాన్ని 3 to 5 days మినిమం దాని ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే దాని నెంబరింగ్ పెంచుకోవడానికి పట్టే టైం ఏంటంటే 3 to 5 days. ఓకే, 3 to 5 days ఇంక్యుబేషన్ హార్వెస్టింగ్ చేసి దానికి సస్పెండింగ్ ఫ్లూయిడ్ 2 ml యాడ్ చేయమని చెప్తున్నారు. అండ్ సర్ఫేస్ ఆఫ్ ద స్లోప్ ఈజ్ జెంట్లీ రబ్డ్ విత్ పాస్చర్ పిపెట్ టు అబ్టైన్ ద సస్పెన్షన్. ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఒక పాస్చర్ పిప్పెట్ని తీసుకొని దాని లోపల ఏదైతే మనం కల్చర్ చేసిన మెటీరియల్ ఉందో దాన్ని ఒక్కసారి జెంటిల్గా ఇట్లా రబ్ చేయాలి. ఎందుకు అంటే మనకు కావాల్సిన సస్పెన్షన్ని తీసుకోవడానికి. ద సస్పెన్షన్ థర్స్ అప్టైన్ షుడ్ బి ఇమీడియట్లీ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ఆంపిల్ యూజింగ్ ద పాస్చర్ పిప్పెట్. అయితే ఇప్పుడు మనము ఏదైతే యాంపిల్స్ని స్టెరైల్ చేసుకున్నామో ఆ యాంపుల్లో ఈ సస్పెన్షన్ ఏదైతే నువ్వు పిప్పెట్ తోటి తీసుకున్నావో దాన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే అవుటర్ ఎన్విరాన్మెంట్కి ఎక్కువసేపు ఎక్స్పోజర్ చేసినాం అనుకోండి, ఆ కల్చరే కాకుండా దానికి వేరే బ్యాక్టీరియాలు కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయమంటున్నారు, ఇమ్మీడియట్లీ, ఓకే, ఇమ్మీడియట్లీ విచ్ ద యాంపుల్స్ వీ హ్యావ్ స్టెరిలైజ్డ్ ఇన్ టు ద దట్ యాంపుల్ ఇట్ షుడ్ బి ఎంటర్డ్. ఓకే, దాని లోపలికి ఈ స్లాంట్ ఏదైతే సస్పెన్షన్ని మనం తీసుకున్నామో దాన్ని దాంట్లో ప్లేస్ చేయాలి పిప్పెట్ సహాయంతో. 2 ml ఆఫ్ సస్పెన్షన్ ఈజ్ సఫిషియంట్ టు ద 15 to 20 యాంపుల్స్. 2 ml ఆఫ్ సస్పెన్షన్. ఓకే, 2 ml సస్పెన్షన్ కనుక మనం తీసుకున్నామంటే 15 to 20 యాంపిల్స్ వరకు, మనం ఎంత కెపాసిటీ ఉన్న యాంపిల్స్ తీసుకున్నాము, 0.1 to 0.2 ml కదా. ఈచ్ దాంట్లో 0.2 ml అనుకున్నా మనం 2 ml తీసుకున్నామంటే 20 యాంపిల్స్కి సరిపోతుంది. అవునా, 15 to 20 యాంపిల్స్కి సరిపోతుంది. అంటే మనం పిప్పెట్లోకి 2 ml తీసుకున్నాం అనుకోండి, అవి 15 యాంపిల్స్లోకి సస్పెన్షన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, ద టైమ్ బిట్వీన్ ద ఫిల్లింగ్ అండ్ ఫ్రీజింగ్ డ్రైయింగ్ కెన్ బి విత్ ఇంటిమేట్లీ బట్ షుడ్ నాట్ ఎక్సీడెడ్ అన్ అవర్. సో ఇక్కడ మనం ఏదైతే ఫిల్లింగ్ అండ్ ఫ్రీజింగ్ చేస్తున్నామో అది 1 hour కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు. ఓకే, గ్రోత్ అండ్ జనరేషన్ ఆఫ్ స్పోర్స్, ఎందుకంటే దాంట్లో ఉండే స్పోర్స్ కానీ లేదంటే గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ కరెక్ట్గా ఉండాలి అంటే ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. ఓకే, ప్రైమరీ డ్రై. ఓకే, మనము ప్రీ డ్రైయింగ్లో ఏం చేస్తాము, జస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎయిర్కి అది డ్రై అయ్యే విధంగా చూసినాం. ఇక్కడ ఏంటి, ప్రైమరీ డ్రై. ఓకే, ఫిల్డ్ యాంపిల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెర్టికల్ హోల్స్ ఆఫ్ ద కాన్స్టాంట్ స్పీడ్ సెంట్రిఫ్యూజ్. ఓకే, ఇక్కడ సెంట్రిఫ్యూజ్లో పెట్టమంటున్నారు. ఓకే, వర్టికల్ షేప్లో అంటే క్రాస్గా ఉండే విధంగా వర్టికల్గా మనము సెంట్రిఫ్యూజ్లో పెట్టాలి. ఆ తర్వాత ద సెంట్రిఫ్యూజ్ ఈజ్ ఆపరేటెడ్ అండ్ ర్యాపిడ్ ఫాల్ ఆన్ ఇన్ ప్రిజర్వ్ అండ్ అబ్జర్వ్డ్. ఓకే, దాన్ని సెంట్రిఫ్యూజ్ని ఆన్ చేయమంటున్నారు. ఆపరేట్ చేసి దాంట్లో ఉండే ఈ సస్పెన్షన్ ఏదైతే చూసుకున్నామో అది ర్యాపిడ్ ఫాల్ అయ్యే విధంగా ఉందా లేదా అని అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెన్ లో ప్రెషర్ ఆఫ్ ద about 0.1 mm of Hg has been achieved in 2 to 5 meters, it can be assumed that the material is frozen as a thin layer on the outer wall of the ampoules. So ఇక్కడ మనం ఎంత ప్రెషర్ యూజ్ చేయమంటున్నారు సెంట్రిఫ్యూజ్లో, ఎస్ 0.1 mm of Hg. ఓకే, అలా పెట్టి ఎన్ని మినిట్స్ దాన్ని సెంట్రిఫ్యూజ్ రన్ అయ్యే విధంగా చేయాలి అంటే 2 to 5 minutes. అలా చేయడం ద్వారా ఏమవుతుందంట, ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ లేయర్ అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే, అలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ అయ్యి అది అలాగే ఫ్రీజ్ అయిపోతుంది.
ఇమ్మీడియట్లీ ద సెంట్రిఫ్యూజ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఎప్పుడైతే అది ఫ్రీజ్ అయిపోయింది, ఒక లేయర్ ఫామ్ అయింది అని మనకి అనిపిస్తుందో అప్పుడు వెంటనే సెంట్రిఫ్యూజ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకి కింద ఫ్రీజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా. 0.1 MBAR ప్రెషర్ అక్కడ వచ్చేసరికి, టెంపరేచర్ వచ్చేసరికి +5 degrees Celsius. ఓకే, దీన్ని ప్రైమరీ. చూడండి, ద ఛాంబర్ ఎయిర్ రిలీజ్డ్ వాల్వ్ ఈజ్ ఓపెన్. సో అక్కడ ఛాంబర్ ఎయిర్ ఏం చేయమంటున్నారు, పైన వాల్వ్ కొంచెం ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఉన్న ఎయిర్ అంతా రిలీజ్ అవ్వడానికి. ద జార్ ఈజ్ లిఫ్టెడ్. ఓకే, the jar is lifted and the ampoules are removed and plugged with the pre-sterilized non-absorbent cotton wool. సో దాంట్లోకి వెళ్ళి సెంట్రిఫ్యూజ్లోంచి దాంట్లో ఛాంబర్లో ఉన్న ఎయిర్ని రిలీజ్ చేస్తే, కొంచెం వాల్ని లూజ్ చేసామనుకోండి, దాని లోపల ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాని లోపల నుంచి జార్స్ తీసి దాంట్లో ఉన్న యాంపుల్స్ తీసి వాటిని క్లోజ్ చేసాం కదా, వాటిపైన ఉన్న ప్లగ్ తీసేసి ఒక కాటన్ వూల్ పెట్టేసి, నాన్ అబ్జర్బెంట్ అంటే వేరే వాటికి అబ్జర్బెంట్ కాకుండా ఉండేటటువంటి కాటన్ని దాని మీద పెట్టాలి. ద టాప్ ఆఫ్ ద ప్లగ్ ఈజ్ కట్ ఆఫ్ and the plug is pushed some distance from the mouth inside. The tube is then constructed about half an inch above the plug. సో ఏం చేయమంటున్నారు, ఆ కాటన్ వూల్, ఆ ప్లగ్ ఏదైతే ఉందో అంటే దానిపైన క్లోజ్ చేసే మూత ఏదైతే ఉందో దాన్ని కొంచెము దూరంగా అంటే కొంచెం పైకి ఉండే విధంగా పెట్టమని చెప్తున్నారు. అట్లా ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనం చూసుకున్నట్లయితే ఆ పైన ఉండే రబ్బర్ది ఏదైతే ఉందో అది కొంచెం పైకి ఉంది. అలా ఉండడం ద్వారా కింద నుంచి వేపర్స్ పైకి వెళ్తున్నాయి, అలా వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండరీ డ్రైయింగ్. అట్ దిస్ స్టేజ్ ద కన్స్ట్రక్షన్ యాంపుల్స్ ఆర్ థరోలీ చెక్డ్ ఫర్ ఎనీ క్రాక్ అండ్ లీక్ ఆర్ డ్యామేజ్. సో ఈ సెకండరీ డ్రైయింగ్కి ముందు ఏం చేయమంటున్నారు, ఆ సెంట్రిఫ్యూజ్లో తిరిగింది కదా మరి, అది ఆ ప్రెషర్లో ఉంది కాబట్టి ఆ యాంపుల్స్కి ఏమైనా క్రాక్స్ కానీ, ఏమైనా లీకేజ్ కానీ, లేదంటే ఏమైనా డ్యామేజ్ కానీ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మంచిగా చూసుకోవాలి. తర్వాత దిస్ చెక్డ్ యాంపుల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్లేసింగ్ ఇన్ ఏ సెకండరీ డ్రైయర్ విచ్ వాస్ చార్జ్డ్ విత్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ వాక్యూమ్ పంప్ ఈజ్ టర్న్డ్ ఆన్. సో ఈ యాంపుల్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత ఇంకొక ఛాంబర్లోకి మూవ్ చేయాలి. దాని సెకండరీ డ్రైయర్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లోకి మనము దీన్ని మూవ్ చేయాలి. అయితే ఆ ఛాంబర్ ఎలా ఉండాలట, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ వాక్యూమ్ పంప్ ఆన్ చేసినటువంటి ఛాంబర్లోకి పంపించాలి. ద వాక్యూమ్ పంప్ ఈస్ కెప్ట్ రన్నింగ్ ఫర్ ఎ సఫిషియంట్ పీరియడ్ టు ఎన్ష్యూర్ కంప్లీట్ డ్రైయింగ్ విచ్ రిక్వైర్ ఇన్ 20 hours. సో ఇక్కడ నువ్వు వాక్యూమ్ పంప్ ఎంతసేపు ఉంచాలి అంటే యూ హ్యావ్ టు బి ఎన్ష్యూర్ దట్ ఇట్ కంప్లీట్లీ డ్రై. అది కంప్లీట్గా డ్రై అయింది అని నీకు అనిపించే వరకు దాన్ని ఆ వాక్యూమ్ పంప్ని ఆన్ చేసి పెట్టాలి. ఇది అందాజగా ఎంత టైం ఉంటుంది అంటే 20 hours. ఏ లైట్ పౌడర్ సబ్స్టాన్స్ ఈజ్ నేషనల్ ఇన్ ద యాంపుల్స్ అండ్ ద యాంపుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ 4 degrees Celsius. సో కంప్లీట్గా దాంట్లో అంతా పోయింది అనుకోండి, అందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అంతా పోతే అది ఒక పౌడర్ రూపంలోకి, ఒక లైట్ పౌడర్ సబ్స్టాన్స్ లాగా తయారవుతుంది. అలా తయారైన యాంపుల్స్ని మనం ఎక్కడ స్టోర్ చేయొచ్చు అంటే 4 degrees Celsius దగ్గర స్టోర్ చేయొచ్చు. సో ఇది సెకండరీ డ్రైయింగ్. సో ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ డ్రైయింగ్లో కొంచెము ఏదైనా ఉంటే వాటర్ పర్సంటేజ్ మ్యాక్సిమం పోతుంది, అండ్ సెకండ్ డ్రైయింగ్లో కంప్లీట్లీ వాటర్ పర్సంటేజ్ అనేది పోయి అది ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఒక పౌడర్ రూపంలో కింద, ఓకే, ఒక పౌడర్ రూపంలోకి మనకి మిగిలింది. ఆ పౌడర్ రూపంలో మిగిలిన తర్వాత దాన్ని ఏం చేయాలి, స్టోర్ చేయాలి. ఓకే, ఓపెనింగ్ ఆఫ్ యాంపిల్స్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్స్. ఇక్కడ చూడండి, దీంట్లో మనం సీలింగ్ అండ్ క్యాపింగ్ కూడా పెట్టేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే అది పౌడర్ రూపంలోకి వచ్చేసిందో వెంటనే దాన్ని సీల్ చేయాలి. ఓపెనింగ్ ఆఫ్ యాంపిల్స్ ఫర్ ద రీకన్స్టిట్యూషన్. మళ్ళీ యూజ్ చేయడానికి యాంపిల్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి. సో ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ద యాంపిల్స్ మార్క్ ద యాంపిల్స్ బై ద మార్క్ జస్ట్ అరౌండ్ ద ఈక్వేటర్ ఆఫ్ ద కాటన్ వూల్ ప్లగ్. ఆ కాటన్ వూల్ ప్లగ్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఆ మార్క్ ద్వారా ఓపెన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా ఇంజెక్షన్స్ వాటిని చూసినట్లయితే యాంపుల్కి ఒక రెడ్ డాట్ కానీ లేదంటే రెడ్ సర్కిల్ కానీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి అది ఈజీగా ఓపెన్ అయ్యేటట్టుగా ఉండడానికి. ద ప్లగ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, ఆ ప్లగ్ ఎక్కడి వరకు అయితే మార్క్ ఉందో దాన్ని లట్టప్ అన్నామంటే ఇరిగిపోతుంది. ఓకే, ద ప్లగ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ 0.6 ml స్టెరైల్ న్యూట్రియంట్ బ్రోత్ ఈజ్ యాడెడ్
అండ్ స్ట్రీక్ ఆన్ ద కల్చర్ మీడియం అండ్ ఇంక్యుబేటర్ టు అబ్టైన్ ద రివైవ్డ్ ప్యూర్ కల్చర్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, దాన్ని యూజ్ చేయాలి అంటే దాంట్లోకి యూజ్ చేసే ఏదైతే న్యూట్రియంట్ ఉంటుందో అది స్టెరైల్డ్ అయి ఉండాలి. మినిమం ఎంత తీసుకోమంటే 0.6 ml స్టెరైల్ న్యూట్రియంట్ బ్రోత్ని తీసుకొని దాంట్లో బాగా కలపాలి. స్ట్రీక్ చేసిన తర్వాత ఆ కల్చర్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇది సీల్డ్ వన్. ఓకే, మనము ప్రైమరీ సెకండరీ డ్రైయింగ్ చేసిన తర్వాత దాన్ని సీల్ చేసిన తర్వాత ఏర్పడినటువంటి వైల్స్ ఇవి. చూడండి, ఆ ఫ్రీజ్లో మనకి ఈ లియోఫిలైజేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫ్రీజింగ్ ద ప్రోడక్ట్, ఆ కింద ఉన్న వాటర్ రూపంలో ఉన్న కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం, అంటే కంప్లీట్ ఐస్ రూపంలోకి మారుతోంది అది. సో ఆఫ్టర్ దట్ ప్రైమరీ, ఓకే, ప్రైమరీ డ్రైయింగ్. సో వీఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్ త్రూ ద వేపర్ రూప్. ఓకే, వేపర్ రూపంలో అంటే సబ్లిమినేషన్ ద్వారా వేపర్ రూపంలో చూడండి, పైన లీడ్ కొంచెం లూజ్గా ఉంచి దాంట్లోంచి వేపర్ రూపంలో ఆ వాటర్ అంతా పోయే విధంగా చేస్తున్నాం. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ హైడ్రోజన్ లెవెల్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ సెకండరీ. ఓకే, సెకండరీ డ్రైయింగ్. సో సెకండరీ డ్రైయింగ్లో ఏంటి, ఇంకా ఏదైనా వాటర్ అనే కంటెంట్ అనేది దాంట్లో ఉంది అంటే కంప్లీట్గా అది పోయి కింద చూడండి మనకి టోటల్ వాటర్ పర్సంటేజ్ పోయి ఒక పౌడర్ రూపంలోకి వచ్చింది, అంటే కంప్లీట్ డ్రైయింగ్ అనేది అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు సీల్ ద మౌత్. దాని యొక్క మౌత్ని కంప్లీట్గా సీల్ చేసేసేయాలి. సో చూడండి ఎలా సీల్ చేస్తున్నారు. ఎస్, దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్. ఓకే, దీన్ని మనం రీకన్స్ట్రక్షన్కి యూజ్ చేయొచ్చు.